గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్. నిన్న కాకుండా మొన్న జగన్ గారి మీద రాళ్ల దాడి జరిగింది. కొంతమంది రాయితో కొట్టారంటున్నారు. వైసీపీ నాయకులే కార్యకర్తలే కొంతమంది రాయ కాదు పదునైన ఆయుధంతో కొట్టారని అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఇది రాళ్ల దాడులు ఇవన్నీ కూడా అప్రజాస్వామికం అన్నమాట. ఏమున్నా మీరు ఓట్లతో కొట్టండి, రాళ్లతో కాదు. అంటే పోయిన ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో కోడికత్తి ఇష్యూ, ఇప్పుడు ఈ రాయి ఇష్యూ, ఈ రెండింటిని కంపేర్ చేసి చాలామంది ఇది కావాలనే చేశారు, కోడికత్తి ఇష్యూ ఇప్పుడు దాకా ముందుకు కదలలేదు ఆ కేసు అని ఆరోపిస్తున్నారు. ఇలా నిజమే అంటారా? ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇట్లా ఆరోపించడం? ఏదైనా సరే ఎలక్షన్ మూమెంట్లో ఇలాంటి జరగడము, ఇప్పుడు యూత్ ఉన్నారు వాళ్ళకి ఓట్లు వేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట. ఇట్లాంటి జరగకుండా ఉండడమే చాలా బెస్ట్. అంటే ఇప్పుడు అది ఎవరు చేసినా సరే ఇట్లాంటి జరగకుండా చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు జగన్ గారు చేయించారో లేకపోతే టీడీపీఏ చేయించిందో ఎవరు పక్కన పెడితే, ఆ రోజు జరిగిన సంఘటన కనుక చూసుకున్నట్టయితే అంటే అప్పుడే కరెంటు తీయడం, ఒక రాయి వచ్చి తగలడం, కానీ ఎవరు కూడా ఆ రాయిని ఇప్పటి వరకు కూడా కనిపెట్టలేదు. అంటే కావాలనే ఈ ప్రాపగాండా బయట నడుస్తుంది, సింపతి ఓట్ల కోసమే ఇలా చేశారు అని చాలామంది ఆరోపిస్తున్నారు. ఏమంటారు? అదే బస్ నేను చెప్పేది. ఏదమున్నా ఈ ప్రజలకు ఏమవుతుందంటే మాలాంటి యూత్ వీళ్ళంతా ఓట్లు వేయాలన్నా కూడా ఓట్ల మీద ఇంట్రెస్ట్ పోతుంది ఎలక్షన్స్ పైన. ఏమున్నా కూడా ఓట్లతో చూసుకోండి అని నాయకులు కూడా చెప్పాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏమో చెప్పారు, మీరేమన్నా ఓట్లతో కొట్టండి అని. అట్లా సేమ్ ఏమున్నా మీకు కోపం ఉంటే ఓట్లతో కొట్టండి, కానీ రాళ్లతో కాదు ఓట్లతో కొట్టండి అని అంటారు. ఫైనల్గా నీకేమనిపిస్తుంది ఈ ఘటనలపై? అంటే చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు ఇప్పటిదాకా, మీకేమనిపిస్తుంది ఈ ఘటనపై? మాకైతే ఐడియా లేదండి, ఎందుకంటే మేము రాజకీయంలో ఉండం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చూసేది థర్డ్ పర్సన్ లాగానే, అక్కడ ఇన్సైడ్ ఏం జరుగుతుందో మనకేం ఐడియా కూడా ఉండదు. బట్ ఇదైతే నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఎలక్షన్స్ ఓట్లు వేయాలన్నా కూడా ఇప్పటికే ఎవరికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది? టీడీపీకి, యువతకి. అంటే రాజకీయాల మీద నెగిటివ్ ఇంపాక్ట్ కాదు. మా యువత వచ్చి ఓట్లు వేయట్లేదు, ఇలాంటివన్నీ చూస్తే ఇంకా హాయిగా ఇంట్లో పడుకుంటారు అనమాట. ఓకే థ్యాంక్ యూ. హాయ్ అన్న. నిన్న కాకుండా మొన్న రాళ్ల దాడి జరిగింది జగన్ గారి మీద. ఈ సంఘటనని ఎలా చూస్తారు? ఈ సంఘటన ఖండిస్తాం, ఖచ్చితంగా ఖండించాలి. ఒక సీఎం ఒక యాత్రకు వెళ్తున్నాడు, వెళ్ళేటప్పుడు ఎవడో ఆకతాయి వచ్చి రాయేయడము, గట్టిగా ఇంకో వేరే వస్తువుతో కొట్టడము చాలా తప్పు. అంటే ప్రధానంగా ఆరోపించేది వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇది టీడీపీ కూటమి చేయించింది అని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు ఇది? ఇప్పుడు నువ్వే ఉన్నావు, నువ్వు వేయించుకుంటే ఎక్కడైనా దెబ్బ తగలని చోట, లేకపోతే అది కెమెరాలో పడే విధంగా వేయించుకుంటావు. దెబ్బ తగిలి ఒక 4 కుట్లో 3 కుట్లో పడేటట్లు వేయించుకుంటావా? అది పొరపాటున కన్ను తగిలింది అనుకో, కన్ను పోతుంది. సో ఆ విధంగా నువ్వు రిస్క్ చేస్తావా? చేయవు కదా. అంటే చాలా మంది ఆరోపించేది ఏంటంటే కోడికత్తి ఘటన బేస్ చేసుకొని ఇప్పుడు కోర్టులో ఉంది. గవర్నమెంట్ నేను అనేది అది కాదండి. నేను అనేది ఏంటంటే ముద్దాయే వ్యతిరేకం తిరిగి ఇప్పుడు నేను కావాలనే చేయలేదు, చెప్తే చేశానని చెప్పేసి కూడా అన్నారు. టీడీపీ నాయకులు అంటున్నారు కదా. ఎవరు చెప్పారని? ఆ ముద్దాయి వైసీపీ మీద చెప్పాడు. వైసీపీ మీదే చెప్పారంట. వైసీపీ మీద చెప్తే మరి అది ఎందుకు జరిగిందో మాకైతే తెలియదు. అంటే ఆ ఘటన తీసుకొని ఇది కూడా కావాలని వైసీపీ కార్యకర్తలే కావాలని చేయించినారు అని సింపతి ఓట్ల కోసం అని అంటున్నారు. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు మీద రాయేశారు ఎవరు, అది పక్కన పడింది. అది టీడీపీ వాళ్ళు ఇచ్చారని ఎవరన్నా అంటున్నారా? అది అనరు. మీ మీడియా వరకు మాత్రమే అది టీడీపీ ఇది వైసీపీ అంటారు. ఎవడో ఇప్పుడు వేసిన వాడు టీడీపీ వాడు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు మీద వేసిన వాడు వైసీపీ వ్యక్తి అయి ఉండొచ్చు. జస్ట్ అది బ్లేమింగ్. ఫైనల్ గా ఈ సంఘటన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అలా జరగకూడదు, అంతే. జరగకూడదు. ఏ నాయకుడి మీద జరగకూడదు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ మీద రాయేశారన్నారు. అంటే ఫైనల్ గా తేలింది ఏంటి? రాయేయలేదు, ఏమేయలేదు, జస్ట్ బ్లేమింగ్ గేమ్, అంతే. ఓకే థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. హాయ్. నిన్న కాకుండా మొన్న జగన్ గారి మీద రాళ్ల దాడి జరిగింది. అది రాయని కొంతమంది స్వయాన వైసీపీ కార్యకర్తలే, అది రాయి కాదు పదునైన ఆయుధం అని చెప్పి కొంతమంది. అసలు ఈ ఘటనపై మీరు ఎలా చూస్తారు? ఈ ఘటనని వాళ్ళ దగ్గర చేయించుకున్నట్టే ఉంది. అంటే ఇప్పుడు
చేయించుకుంటారంటే వాళ్ళకి వాళ్ళే దెబ్బ తగులుకునే అన్న ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళ ఎలక్షన్ ముందు వాళ్ళ పెదనాన్న చిన్నాన్ని చంపేశారు. కోర్టులో ఉంది కదా క్లియర్ గా. అది కూడా అవినాష్ రెడ్డి చేసినట్టుగానే బయటకు వచ్చింది. అది ఉంది, మీకు కూడా తెలుసు కదా రిపోర్టర్ గా. సో వాళ్ళు చేసే బయటికి రాలేదు, ఇంకా వాదనలు నడుస్తున్నాయి కోర్టులో. సిబిఐ ఊరికే చెప్పదన్న. సిబిఐకి ఇప్పుడు నీ మీద తోసేయడానికి ఏం లేదు కదా, వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు చెప్పారు. బయటకు వచ్చింది ఎవరు, దస్తగిరి, నీలందరం, ఎవరు అవినాష్ రెడ్డి, వాళ్ళ డాడీ రెడ్డి, ఎవరు ఆ రెడ్డి పేరు తెలీదు, వీళ్ళే కదా చేసేది. వీళ్ళు చేశారు కాబట్టి లేదు. ఓకే, అంటే వివేకానంద రెడ్డి గారిది పక్కన పెట్టేస్తే రాళ్ల దాడి సంగతి జగన్ గారి మీద చేసింది ఎలా చూస్తారు మీరు? ఒక్క మాటలో చెప్పాలని అంటే సింపతి ఓట్ల కోసమే అంటారు. అంటే ఇప్పుడు కాదు, నాకు తెలిసి సింపతి ఓట్ల కోసము మరీ పొడిపించేసుకొని లేకపోతే కొట్టించుకునే అంత ఉంటుందా రాజకీయాల్లో? బాబాని చంపేశాడన్న, చిన్న దెబ్బ తగిలితే అయిపోద్ది, 2 కుట్లేస్తే తగ్గిపోద్ది. అంటే ఇంకొకటి కూడా చాలా మంది అనేది ఇప్పుడు ఆ దాడి జరిగినప్పుడు లైవ్ టెలికాస్ట్ జరగల, ఎలా కొట్టారు ఏంటి అనేది. కొట్టినవి అది సరే ఎవరో ఇసిరినప్పుడు వెళ్ళి రాయల్ డైరెక్ట్ గా తగిలినట్టుగా ఏం చూపించలే. అదే టైంలో కరెంట్ అయిపోయింది. అవునవును, లైక్ అంటే విజువల్స్ కూడా సరిగ్గా లేవు. జరిగిందంతా వాళ్ళ ఆధీనంలోనే జరిగింది కదా. సో మరి ఇంకా అది మనం ఎలా చెప్తాం? టీడీపీ జనసేన కూటమి చేపించింది అని అంటున్నారు కదా. వాళ్ళు ఎందుకు చేస్తారు అన్న, వాళ్ళకేం అవసరం. అంటే నిన్న చంద్రబాబు గారి మీద రాయబడ్డది, అది ఎవరు చేయించారంటే లెక్క. అదేమో మరి అది ఎవరు చేయించారంటే వైసీపీ వాళ్ళు చేయించవచ్చు, లేదంటే వీళ్ళు టీడీపీ వాళ్ళే కొట్టుకుని అది ఆదేశ అనుభూతి వాళ్ళ మీద చూపించవచ్చు, చెప్పలేము అది ఎవరనేది. 2019లో కోడికత్తి కేసు, ఇప్పుడేమో రాయి. ఎలా చూస్తారు ఈ రెండింటిని? సేమ్ అన్న, ఇంకా చెప్పడానికి ఏముంది, అంతే ఓట్ల కోసం. అదే అంటే మీరు ఒక్క మాటలో ఇన్సిడెంట్లు మొత్తాన్ని చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? ఒకటి, జగన్ ప్రభుత్వం ఏంటంటే యువతని కింద తొక్కేసింది, ఉద్యోగాలు లేవు, కంపెనీస్ తీసుకురాలి ఆంధ్రాకి. కంపేర్ టు తెలంగాణ చాలా డౌన్గా ఉంది ఆంధ్ర. సో ఆయన ఏదో ఫార్మా కంపెనీస్ మీద వాటి మీద పెట్టాడు, కానీ ఒక ఐటీని డెవలప్ చేయడం అని, ఒక కంపెనీస్ తీసుకురావడం అనేది జరిగి ఉంటుంటే యువత కూడా జగన్ వైపు ఉండి నడిపించి కొంతమందికి ఉపాధిని సృష్టిస్తేనే కదా స్టేట్ డెవలప్మెంట్ అనేది కూడా. సో అది లేకపోవడం వల్ల దురదృష్టం అంతే. సార్ మీరు అన్నది ఏంటంటే సింపతి ఓట్ల కోసమే ఇలా చేశారు అని అంటారు. ఎంతవరకు గెయిన్ అయ్యి ఉండొచ్చు? ఈసారి గెలుస్తాడా జగన్ గారు? 100% టీడీపీ, జనసేన, బీజేపీ వస్తుంది, రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ బ్రో. ఒక 2 రోజుల ముందర జగన్ గారి మీద రాళ్ల దాడి జరిగింది. టీడీపీ వాళ్ళేమో మేము చేయలేదు, వాళ్ళంతకు వాళ్ళే చేసుకున్నారు, ఇది ఒక పెద్ద డ్రామా అంటున్నారు. వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ టీడీపీ జనసేన చేసింది అని అంటున్నారు. ఎలా చూస్తారు దీన్ని? జనసేన టీడీపీ ఎంత చేద్దండి, చేయదంటారు. జనాలు చేసిందండి. అది జనాలు చేశారా లేకపోతే జనాలే చేశారండి? జనాలకి ఏం అవసరం చేయడానికి? ఆయన పరిపాలన బాగాలేదు, ఎవడు మాట్లాడితే తంతున్నారు లోన పెట్టి, ఇంకేం తెలియదు ఏదో బాధ అని చెప్పి ఎప్పుడు కూడా దొరుకుతారు కదా, దొరికాడు వేసారు రాళ్ళు. అంటే చాలా మంది మీద అనుమానం ఏంటంటే ఒక సీఎంకి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది, ఇంత రాళ్ల దాడి జరిగిన తర్వాత కూడా బస్సు మీదే ఉన్నాడు. అసలు ఎందుకు ఇదే ఈ చాలా మంది ఏమనుకుంటున్నారంటే టీడీపీ నాయకులు కూడా మెయిన్గా 2019లో కోడికత్తి కేసు ఉంది కదా, దీనికి ముడి పెడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? కరెక్ట్ అంటారు ముడి పెట్టడం? తప్పండి, తప్పండి. తప్పు అంటే కోడికత్తి కేసు నిజమే అంటారు. అది నిజంగానే పొడిచారా లేకపోతే వీళ్ళు చేయించుకోరా? పొడిచే ఉంటారండి, అది ఎవరు చేయించారన్నది ఎవరు తెలియదు కదా. వాళ్ళకి తెలుసండి, వాళ్ళకి ఆ నాయకులకి తెలుసు, ఈ నాయకులకి తెలుసున్నా సరే ఎవరికాడ బయట చెప్పుకోరని. ఈ నాయకులంతా ఒకటేనండి, అందరూ దొంగలేనండి. జగన్ గారు వస్తే వాడు చేస్తాడు, వాడు వస్తే వీడు చేస్తాడు, వాడికి వీడి వాడు ఆడి చేస్తారు. మంత్రులు అవగానేమో ఈ సీఎం అవగానే ఫామ్ హౌస్లు కావాలి, మినిస్టర్లు అయితే గెస్ట్ హౌస్లు కావాలి, ఉన్నాళ్ళు అడుగు తిన్న అందరూ ఒకటే, అంతా ఒకటి కేటగిరీ. అంటే ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు టీడీపీ వస్తుందండి, టీడీపీ వస్తుంది, గ్యారెంటీ టీడీపీ వస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. నిన్న కాకుండా మొన్న జగన్ గారి మీద రాళ్ల దాడి జరిగింది. అంటే కొంతమంది రాళ్ళు అంటున్నారు, వైసీపీ కార్యకర్తలే నాయకులే అది రాయి కాదు 10 ఆయుధంతో దాడి చేశారు అని అంటున్నారు. ఈ ఘటన ఎలా చూస్తారు అసలు మీరు? అంటే దీని మీద పర్టికులర్గా అయితే నేను ఏమనుకోవట్లేదు. అంటే ఇది వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది అయితే ఏం లేదు. కాకపోతే నేను మాత్రం జగన్కి ఫ్యాన్ని కొంచెం. సో ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, బట్ జగన్ అంటే ఇష్టం నాకు.
సో దీన్ని ఎగ్జాక్ట్లీ అయితే నేను చెప్పలేను, అది స్ట్రాటజీ. టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఆఖరికి స్వయంగా చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇదొక హై టెన్షన్ డ్రామా లాగా నడుస్తుంది, క్రియేట్ చేశారు కావాలనే వైసీపీ కార్యకర్తలు సింపతి ఓట్ల కోసము. అప్పుడు 2019లో ఎట్లా కోడికత్తెలాగో ఇప్పుడు ఆ రాయి దాడి అలాగా అని అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మరీ ఇంత చిన్నదైతే హైడ్రామా క్రియేట్ చేయాలని వాళ్ళు అనుకోరు. ఇదైతే జెన్యున్ గా జరిగిందేమో అనుకుంటా నేను. జరిగింది ఎందుకంటే వాళ్ళకి నచ్చని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలాంటి వాళ్ళు చేశారేమో అనుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.